ఒక నిమిషం మచ్చా. ఏం సినిమా పోయావు నువ్వు? తండేల్. తండ్రి సినిమా ఎలా ఉంది? బా నేను ఏదో చేస్తాడు అనుకున్నా మనోడు గానీ అసలు ఏదేదో చేసేసాడన్నా. ఏం చేసాడు? 10 నిమిషాలు కూర్చొని వద్దాం అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇట్లా ఫ్లాప్ లై ఇట్లా అంటే జస్ట్ సినిమా 10 నిమిషాలు చూసి బయటకు వచ్చేద్దాం అని పోయావు. అరే అట్లా కాదు bro. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వేరే సినిమాకి మా girlfriend ని తీసుకొని పోయినా. ఓకే ఓకే. పోతే నువ్వు నాగ చైతన్య ఫ్యాన్ వా తూ అని చెప్పేసి నా మీద కూర్చుంది. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. ఓకే ఓకే. అంటే మనోడు అలా తీస్తాడు కదా అట్లా అని చెప్పేసి నేనేమనుకున్నా 10 నిమిషాలు ఐమాక్స్ లో కూర్చొని వచ్చేదాము ఇంకా మనకి ఇవన్నీ వద్దు అని చెప్పేసి నేను అనుకున్నావు. అంటే అదే 10 నిమిషాలు చూసి వచ్చేద్దాం అనుకున్నావు కానీ సినిమా చూడాలైతే నీకు మా ఓడు మాత్రం రేంజ్ లో చేసి మామూలుగా అంటావా? ఓయమ్మ అద్భుతం. సాయి పల్లవి స్క్రీన్ తింటది అనుకున్నారా నేను? నేను కూడా అదే అనుకున్నా. ఓయమ్మ సాయి పల్లవి చేస్తున్నారు అందరూ. సాయి ఏ సినిమాలన్నా సాయి పల్లవి హీరోలను డామినేట్ చేసేది. అవును. కానీ ఈ సినిమాలో మా చేతు బాబు ఎవడరా సాయి పల్లవి అన్నాడు. ఓహో అవునా? అంత బాగా చేశాడు రా. ఓహో అవునా? అంత బాగా చేసాడు. ఎవరు? నాగ చైతన్య. నువ్వెవరు అనుకుంటున్నావు? సాయి పల్లవి? నాకేం అర్థం కాదు. ఇప్పుడు ఈడు బాగా చేసాడు ఓడు బాగా చేసాడు ఆ సినిమాని ఎవడు చేస్తా? మొగోడు ఎవడరా? మన నాగ చైతన్య. ఆడపిల్ల నేను వాడికి ఎందుకంటారా నేను? సినిమాలో మొగోళ్ళు చాలా మంది ఉన్నారు కదా అందుకని గట్టి మొగోడు మా నాగ చైతన్య. అందరికన్నా గట్టిగా ఉంటాడా? అవును. అంటే ఆ సినిమాలో ఎవడు లేడా గట్టిగా? గట్టిగా లేడు కాబట్టి అందరినీ కొడతాడు కదా పాకిస్తాన్ వాళ్ళని. ఓహో అది రియాలిటీ కాదుగా. రియాలిటీ అనేది మన రియాలిటీలో అనుకోవాలరా. ఇప్పుడు సినిమా హీరో చేసేది రియాలిటీయా? మరి మొత్తం ఉట్టిదే కదా, గ్రాఫిక్సే కదా, మరి ఎందుకు వచ్చి నువ్వు చూస్తావు? అంటే ఇప్పుడు సినిమా హీరో చేసి మొత్తం రియాలిటీ అనేది అనుకోవాలి, లేకపోతే బతకలేం రా బాబు. మరి ఇప్పుడు సాయి పల్లవి పరిస్థితి అయితే పట్టుకున్నాడు ముద్దులు పెట్టాడు. ఓ అమ్మా ఏమో అన్యాయం దారుణం. ఏడ పట్టుకున్నాడు ఇంకా సాయి పల్లవి పెళ్లి కదా ఎవడు పెళ్లి చేసుకోడు. నేనున్నా కదా చేసుకోనిక. నువ్వు చేసుకుంటావా? సాయి పల్లవి ఆల్రెడీ నాగ చైతన్యకి పెళ్లి అయిపోయిందిరా. పెళ్లి అయితే చూసివా? పెళ్లి నుడే పెళ్లిగా దాన్ని పట్టుకొని అట్లా చేస్తే నువ్వు ఎలా చేసుకుంటావు? ఆమెకు పెళ్లి కాలే నాకు పెళ్లి కాలేరా. అది నిజమే కానీ వాడు ఇప్పుడు నాగ చైతన్య హీరోయిన్ పట్టేసుకున్నాడు లాగేసాడు పెట్టేసాడు ఎట్టేట మరి నువ్వు ఎట్లా చేసుకుంటావు? అందుకని అన్నా కదా సాయి పల్లవి బతకాలనే. సాయి పల్లవి మీద ఒట్టు. నీకన్నీ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ 10 హ్యాండ్ కావాలా చేసుకుని ఇష్టం పోలే నాకెందుకులే. 10 హ్యాండ్ కాదు. రిలాక్స్ మచ్చా రిలాక్స్ వదిలే ఎన్ని వదిలేసి. తండేలు సినిమా ఎన్ని కోట్లు వస్తుంది చెప్పు? చెప్పా కదా బ్రో, ఫస్ట్ డే 1000 కోట్లు అంటే 100 రోజులు ఆడిద్ది. 10 లక్షల కోట్లు రావచ్చు ఒకరు రాకపోతే. చెప్పాగా బ్లేడ్ సఫక్ బండ్ల గణేష్ అయినా సరే మాట తప్పిండు బ్రదర్. అంటే ఇప్పుడు ఆ సినిమా ఆడకపోతే నువ్వు కోసుకుంటావు. ఆల్రెడీ నాగ చైతన్య కూడా కాల్ చేసి చెప్పిండు కదా మనకి. ఓహో నా గురించి షోబిట దూలపెళ్ళే ఇంతకాలం రిస్క్ తీసుకోలేదు. ఇంట్లోని ఫ్యామిలీని పక్కన పెట్టినావు, లేకపోతే నీ వైఫ్ ని పక్కన పెట్టినావు. నేనంటే ఎందుకు నీకు అంత అభిమానం అంటే చిన్నప్పటి నుంచి వెయిట్ చేసి చచ్చిపోయినా సార్ మీ హిట్ కోసం. ఫస్ట్ టైం ఇది. మళ్ళీ మా సాయి పల్లెని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. అంటే ఇప్పుడు ఆ సినిమా 10,000 కోట్లు రాకపోతే వస్తుంది బ్రో. నువ్వు పెగ్ కోసుకుంటావు అదే బ్లేడ్ తీసుకొని. అరే లేకపోతే నువ్వు సరే ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్తానా ఈ సినిమా ఈ తండేలు సినిమా 10,000 కోట్లుగా రాకపోతే నేనేం చేస్తానంటే రాకపోతే గొడ్డలు ఎత్తుకొని ఈడి పీక నరికి ట్యాంక్ బండ్లో ఏలాడు చేస్తా. ఇంపార్టెంట్ కాదు, బుద్ధిని చేతిలో పెట్టాలి. సరే బుద్ధుడి చేతిలో పెడతా. హైదరాబాద్ నటి పొట్లు ఏలాడు చేస్తా సార్. ఎందుకంటే పీస్ ఉండాలి. అదే రా నీ తల తీసుకుని బుద్ధుడి చేతిలో పెట్టి నీ ముండెని ఏలాడు చేస్తా. నా పిల్లం ఏమన్నా తెలుసా? ఏమన్నది? నేను ప్రతి ఒక్కటి మా వైఫ్ పేరు మరిమరియాలండి. మరిమరియాల్ అయితే ఎప్పుడు తిండేనారా తినిపో లోపలికి నా పిల్లం పేరు మరిమరియాల్. నేను ఉండి సడన్ గా బుజ్జి తల్లి అంటే మన సాయి పల్లెని చూసి బుజ్జి తల్లి అని చెప్పేసి ఇట్లా మాట్లాడినా. నేను మాట్లాడితే ఆడేమైంది, అరే నువ్వేంద్రా బుజ్జి తల్లి అన్నా అంటే నీ మీద ప్రేమ ఎక్కువైందని చెప్పేసి అన్న. దొరకొద్దు కదా మనం. అంటే నువ్వు నీ పిల్లాన్ని అంటే నీ పిల్లంలో సాయి పల్లె, నా పిల్లంలో సాయి పల్లె కాదు నువ్వే కదా అదిరితే సాయి పల్లెని డైరెక్ట్ గా పిలవలేను కదా. అదేరా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు సాయి పల్లెని చూస్తారు, కొంతమంది సమంతనే, కొంతమంది కాజీలో ఇలియానో ఎవరు చూసి వాళ్ళ పిల్లని కూడా అలా ఊహించుకుంటాడు. అట్లా ఊహించుకోవాలి. పట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క సినిమాలో ఇప్పుడు చెప్పేశారు కదా ఈడే అన్నాడు ఏమనే నేను నా పిల్లలో సాయి పల్లెని ఊహించుకున్నా ముద్దు పెట్టుకున్నా పట్టుకున్నా డౌట్ రావద్దు అని చెప్పేసి సాయి పల్లెని బుజ్జి తల్లి అని చెప్పేసి అట్లా ఊహించుకుంటున్నారు. వదిలి ఇట్లా జరగదు కదా. ఫైనల్ గా చెప్పేసి
అయిపోయింది ఇంకా ఫైనల్ గా అని చెప్పి ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఏంది నా బుజ్జి తల్లి చేతు బాబే ఈ సినిమాకి హిట్. ఓకే. అర్థమవుతుందా? సరే. ఇంతకు మించి వేరేది ఏం లేదు. సరే ఓకే. తండేల్ సినిమా థియేటర్ లో తాండవం విప్లవ తాండవం ఆడుతుంది. అదే అంటే తండేలు సినిమా ఒక యుద్ధం అంతే. అంటే తండేలు సినిమాలో యుద్ధాలు ఉన్నాయి అంటే అట్ట పాపలే పాకిస్తాన్ యుద్ధాలు కాదు. పాకిస్తాన్ కుక్కలు ఉరికిచ్చి కొట్టలేదు మనోడు. అవునవును అదే అదే ఏట్రా బాబు వెంకట మొత్తం. ఇప్పుడు అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు బార్డర్ లో పోవాల్సిన వాళ్ళు మిలిటరీలో పోవాలంటే తండేలు సినిమా చూడాలి చాలు డైరెక్ట్ గా సెలక్షన్ అయిపోతారు అంతే అంతే కదా. హీరో నాగచైతన్య నేను పెట్టారు కానీ నా సాయి పల్లెని పెట్టినా సరే నా సాయి పల్లెని చూసుకుంటే ఇట్లుండి యుద్ధాలు ఆపేసేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. అవునవును అంటే మిస్ అయిపోయారు. ఇది అంటే ఆడ బార్డర్ లో ఉండే వాళ్ళందరికీ అర్థం కాదు. అది మీరు ఏం చేస్తారంటే అమ్మాయిలు తీసుకుని పెట్టండి బార్డర్ లో వాళ్ళు బార్డర్ ఆడి ఇంకా అందరు అమ్మాయిలు సాయి పల్లవి కాదు. అర్థమవుతుందా? సాయి పల్లెకి ఒక బ్రాండ్ ఉంది. సరేట్రా అయింది ఏదైంది వదిలేసి. సరే సాయి పల్లవికి పెద్ద బ్రాండ్ ఉంది. సాయి పల్లవికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సాయి పల్లవికి మంచి బట్టలు ఉన్నాయి. సాయి పల్లవి అందరూ చెప్పు నన్ను. సాయి పల్లవికి అన్ని ఉన్నాయి. సరే సాయి పల్లవి నీకేం పెళ్లి కాకపోతే ఈ నుంచి పెళ్లి చేసుకో సరేనా? ఓకేనా? నేను చూసుకుంటా. అమ్మా నాన్న నిన్ను కొట్టచ్చు కానీ. అవునవును అవును నువ్వు ఎంతమంది అనుకో నువ్వు ఏ హీరోతో అన్న సినిమా చేయి ఏ హీరో అన్న ముద్ర పెట్టుకో నో ప్రాబ్లం. కావాలంటే ఆ సినిమా అంటే ఈడని పేరు చెప్పి నువ్వు ఆ సినిమా హీరోతో నువ్వు ఆ సినిమా హీరోతో కాపురం చేసిన పర్లే ఈ నేను చేసుకుంటాను. క్యారెట్ కాదు సాయి పల్లవే వదులుకోపాక ఇంకా ఇలాంటి వాడిని దొరకడు ఎక్కడ. కాబట్టి ఈడే నాగచైతన్య జెంటిల్ మ్యాన్ అంటే ఇంకా పేద్దాం దయచేసి అందరూ తండ్రి సినిమా చూడండి. అందరిని ఆదరించండి. అలాగే సాయి పల్లవి మీకు ఏమైనా కనబడితే వీడి కాదు చెప్పండి సరేనా? ఓకేనా? పాదరండి టాటా.